జోన్ గా ప్రకటించిన చార్మినార్ పరిసరాల్లోకి వాహనాలు వెళ్లకుండా చేస్తోన్న ఏర్పాట్లలో ముందడుగు పడింది. ఇప్పటి వరకు ఉన్న తాత్కాలిక ఏర్పాట్లను తొలగించి వాహనదారులు చార్మినార్ వద్దకు వెళ్తోన్న నేపథ్యంలో పగడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ. చారిత్రక కట్టడం చార్మినార్ పరిరక్షణలో వినూత్న ప్రయోగాలు చేపట్టిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. చార్మినార్ నలుదిక్కులా ట్రాఫిక్ కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా హైడ్రాలిక్ బొలార్డులను ఏర్పాటు చేస్తోంది. చార్మినార్ను నో స్మోకింగ్ జోన్గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ సిగరెట్ కాల్చిన వారు సెలబ్రిటీలైనా వదిలిపెట్టకుండా ఫైన్ విధిస్తోంది. తాజాగా ఈ ప్రాంతాన్ని నో ట్రాఫిక్ జోన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పాదచారులు తప్ప ఏ ఇతర వాహనం లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్ 4 వైపులా హైడ్రాలిక్ బొలార్డులను ఏర్పాటు చేయడం ద్వారా ఎటువంటి వాహనాలు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వల్ల కట్టడం మనుగడపై తీవ్ర ప్రభావం చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాలిక్ బొలార్డ్ సిస్టమ్ పూర్తిగా రిమోట్తో పనిచేస్తుంది. రిమోట్లో ఆఫ్ బటన్ నొక్కగానే భూమిలో ఉన్న బొలార్డ్లు పైకి లేచి లోపలికి ఎటువంటి వాహనం వెళ్లకుండా బ్యారికేడ్లలాగా అడ్డుగా ఉంటాయి. వాటి మధ్య నుంచి పాదచారులు, పర్యాటకులు చార్మినార్ను చూసేందుకు వెళ్లవచ్చు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో అత్యవసరంగా ఆపరేట్ చేసేందుకు ఎయిర్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. ఒక నూతన టెక్నికల్ విధానంతో దీన్ని ఆపరేట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూసినట్లయితే క్లియర్గా ఇది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా పైకి రావడం జరుగుతుంది. పైకి వచ్చిన తర్వాత దీన్ని నేరుగా క్లోజ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా 4 వైపులా కూడా వీటి బోల్డర్స్ను ఏర్పాటు చేయడం ద్వారా ఇక నేరుగా ట్రాఫిక్ నియంత్రణ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ నియంత్రణ సజావుగా సాగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఒక నూతన విధానాన్ని తీసుకురావడము, పర్యావరణ హితంగా దీన్ని ఉంచడము, పెడిస్ట్రియల్ జోన్ అంటే పాదచారులకు ఈజీ వే ఉంచేందుకు గాను ఈ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సిటీ ప్లస్ లో షార్ట్